నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురువు గారు, మీ నుంచి ఒక పెద్ద వివరణే కావాలి మాకు ఈరోజు. నేను రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే సాయిబాబా ముస్లిం అని ఒకటి విన్నాను. అది విన్నప్పటి నుంచి ఏదో క్యూరియాసిటీ, అసలు ఏంటి స్టోరీ తెలుసుకుందామని. మీరైతే ఖచ్చితంగా వివరంగా చెప్తారు అని చెప్పొచ్చాం. ఒకటి నేను అంటానంటే, భగవంతుడు వేరు, గురువు వేరు. ఓకే, భగవంతుడు అనేవారు వేరు, గురువు వేరు. అవును. ఒక విషయం చెప్తా మీకు, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా, నేను ఎవరిని విమర్శించేవాడిని కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటే కబీర్ దాస్ని మనం గొప్పగా కీర్తిస్తాం. కబీర్ దాస్ ఆయన ముస్లిమే వ్యక్తే. అలాగే మనకి కంచర్ల గోపన్నకి చేసినటువంటి సాయం చేసిన అందరూ కూడా గొప్ప గొప్ప ముస్లిం వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలా అని చెప్పేసి ముస్లిం వ్యక్తుల్ని అందరూ తీసుకొచ్చి మనం ఎప్పుడు కూడా మనం దేవుడి గదిలో పెట్టి పూజ చేసినటువంటి దాఖలాలు లేవు. రెండవది, ఎప్పుడైనా సరే ఒకటే ప్రశ్నకు సమాధానం చెప్పండి. తెలుగు ప్రేక్షకులందరూ కూడా, ఈ ఛానల్ అందరూ కూడా సాయిబాబా దేవుడు అంటున్నారు, కరెక్టే. నేను దాని విషయం పక్క పెడదాం. ఇప్పుడు శంకరాచార్యుల వరకంటే, ఆది శంకరాచార్యుల వరకంటే ఈ సాయిబాబా గొప్పవాడా? ఇంపాసిబుల్, అది హైలీ ఇంపాసిబుల్. దేశం మొత్తం కూడా తిరిగి, దేశాన్ని మొత్తాన్ని కూడా మత ఛాందసమైనటువంటి వ్యక్తుల నుంచి అనేక రకాల పాషాండ మతాల్ని తనంటిని ఒక్కటిగా చేర్చి సనాతన ధర్మం ఇది అని చెప్పినటువంటి శంకరాచార్య పరమాత్ముడు కంటే, అంటే సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపం శంకరాచార్య వారు. ఏ దేవాలయాల్లో శంకరాచార్య విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు? ఇప్పుడు ఇంత సాయిబాబాలు పెట్టి పూజిస్తున్నారు కదా, ఎవరికైనా కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉందా? గురువుగా చెప్పుకోండి, నో ప్రాబ్లం. గురు రాఘవేంద్ర స్వామి సాక్షాత్తుగా ఆ యొక్క బృందావనంలో తన ఆత్మార్పణ చేసుకొని కృష్ణుల్లో కలిసిపోయాడు గురు రాఘవేంద్ర స్వామి. అది మనకి మంత్రాలయంలో సుస్థాపితమైనది. ఆ బృందావనానికి వెళ్తే ఎంతోమందికి ఎన్నో శుభాలు జరుగుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పేసి ఈ గురు రాఘవేంద్ర స్వామి తీసుకొచ్చి అందరూ కూడా చేసుకున్నారా? మరి ఏ దేవాలయ స్వామివారిని పెట్టి పూజ చేయలేదే? అచంచల భక్తి విశ్వాసం సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ తన హృదయంలో నింపుకున్నవాడు మన గురు రాఘవేంద్ర స్వామి. మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి ఉన్నటువంటి స్థాయి నుంచి వదిలిపెట్టేసి ఆ తర్వాత ఎంతో మందికి సేవటువంటి మనకు కనబడినటువంటి వ్యక్తి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు. సత్యసాయి బాబా అని చెప్తుంటారు, అందరూ చెప్తుంటారు. మరి అతన్ని కూడా మనకు దేవుడికి పూజించే దేవాలయం పెట్టి పూజిస్తామా? గురువుగా పూజించవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది చాలామందిని పెట్టుకుంటారు గురువుగా. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద గురువులు, మా గురువులు ఉన్నారు. మా గురువులు కూడా మేము గురువు పూజ చేసుకుంటాం, మరి ఫోటో పెట్టి మేము పూజ చేసుకుంటాం. సో శివానందమూర్తి గారు గురువుల వారు పూజ చేసుకుంటే ఎప్పట్లో పూజ చేసుకోవాలి, ఆరాధన చేయడం వేరు. కానీ దేవుడితో సమానంగా పూజించే అర్హత ఇక్కడ కొంతమందికి మాత్రం ఉంటుంది. దేవుడితో సమానంగా పూజించేటువంటి స్థితి ఈ గురు రాఘవేంద్ర స్వామి కానీ, దత్తాత్రేయ, క్షమించండి, మనకి సాయిబాబా కానీ లేదు. సాయిబాబా కేవలం గురువుగా పూజించండి తప్ప దేవాలయంలో ఆయన కాళ్ళ కింద పెట్టి శివుడిని అభిషేకం చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు అడిగిన విషయం వాస్తవానికి వస్తే, సాయిబాబా ముస్లిం కాదని ఎవరు చెప్పారు? ఆయన చెప్పుకున్నాడు. వాళ్ళ గ్రంథాల్లోనే ఉంది, వాళ్ళ గ్రంథాల ప్రకారమే దాన్ని ఆయన పకీర్ అని చెప్పాడు. పకీర్ అనే వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్తారు. పూజించడం నిజమా కాదనే విషయం పక్కన పెట్టండి. పూజించకూడదు. అసలు ముస్లిమ్స్ని వారి దేవతా విగ్రహాలు లేదు, అతన్ని పూజించొద్దు మనం. కానీ గురువుగా తనని నువ్వు ఆరాధన చేయవచ్చు, నువ్వు అర్చన చేసుకో, నాకు ఇబ్బంది లేదు. కానీ ఆయన దేవుడు నాకు అన్నటువంటి విశ్వాసంతో కొంతమంది వ్యక్తులు అతన్ని చొప్పించారు. అంటే ఆ మతంలోంచి వ్యక్తుల్ని హిందువులకి దగ్గర తీసుకొచ్చేసి దాన్ని అనేక రకాలుగా దానిని ఏమార్చే ప్రయత్నం చేశారు. నేను అదేంటాను, నేను ఇప్పుడు సాయిబాబా దేవుడు అని ఎప్పుడు చెప్పట్లేదు. సాయిబాబా దేవుడు కాదు, కానే కాదు. ఆదిశంకరాచార్యుల వరకంటే ఆయన అసలు ఉన్నతుడు కానే కాదు. ఆదిశంకర సాక్షాత్తుగా శివస్వరుని ఆదిశంకరాచార్య వదిలిపెట్టి మీరు ఎవరినో పట్టుకొని తిరుగుతుంటే చెప్తారు ఇక్కడ. కాబట్టి నేను గురువుగా పూజించుకోండి, సరే గురువుగా అర్చన చేయండి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అనేది దానికి ఇబ్బంది లేదు. కానీ ఆయనకు రుద్రాభిషేక మంత్రాలతో అభిషేకం చేయడం, శ్రీ సూక్త విధానంతో విధానంతో అభిషేకం చేయడం అనేది మాత్రం అది ఎట్టి పరిస్థితులని ఉపేక్షించేది కాదు. కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని అలా పూజించడానికి అర్హత లేదు. అలాంటి అర్హత ఉన్న వ్యక్తి కానే కాదు. దేవుడు కానప్పుడు అర్హత ఉంటుంది, గురువుగా నీకు అర్హత ఉంది. పాద పూజ చేసుకో, నో ప్రాబ్లం. పెద్ద స్వామీజీలు వస్తున్నారు, మహిమాన్విత ఉంది. లోక కళ్యాణం కోసం ఆయన పాటుపడి ఉంటే, హిందూ మతానికి సనాధర్మానికి పాటుపడి ఉంటే ఆయన గురువుగా పూజించండి, ఇబ్బంది లేదు. కానీ ఎక్కడ కూడా ఆయన ఇప్పుడు ఆయన రాసే గ్రంథాలలో మీరు పుస్తకాలు చదవండి, చదువుకుండా మాడతారంటే అన్ని పుస్తకాలు మేము చదువుకుని ఉండం. ఆయన రాసినటువంటి పుస్తకాలు, అది ఆయనకున్నటువంటి శిష్య బృందము, ఇవన్నీ కూడా చదువుకున్నాము. ఆయన మంచి చేయలేదని చెప్పట్లా, బట్ ఎంతవరకు మంచి చేశాడు? ఆయన దేవుడిగా కొలిచేటువంటి మంచితనం ఏం చేయలేదు. ఆయన దేవుడిగా కొలిచేటువంటి మంచితనం ఎన్ని. అప్పుడు ఆశ్రమ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు మీ ఊర్లో ఏమైనా సేవా సంస్థలు ఉన్నాయా? మీ ఊర్లో ఉన్నాయా?
తెలంగాణలో ఏమన్నా సాయి ట్రస్టుల ద్వారా ఏమైనా అన్నదానం కానీ ఏదైనా ఆశ్రమాలు కానీ కట్టి వేదోద్ధరణకి పూనుకుంటున్నారా? వేద పాఠశాలలు ఏమైనా పెట్టారా? ఇప్పుడు శృంగేరి మఠము, కంచి మఠం వాళ్ళు వేద విద్యార్థులు వేద ఉద్దీపన కోసం బ్రహ్మాండ పథకాలు చేస్తున్నారు. మరి ఇలా నువ్వు ఏమేమి పెట్టావు? నువ్వు సాయి ట్రస్ట్ ఉంది, సాయి ట్రస్ట్ ఏది సత్సాయి ట్రస్ట్ వాళ్ళు అనేక అనంతపురం జిల్లాని బ్రహ్మాండంగా పెంచేశారు. ఇలా ఏం చేస్తున్నారు? నాకు అది కావాలి ఫస్ట్. అంటే ఏదో మెడికల్ క్యాంప్ పెట్టాము, గురువారం అన్నదానం పెట్టాము. ఆ గురువారం అన్నదానం ఇచ్చేవాళ్ళు అతనిని దేవుడిగా భావించినటువంటి సంచులు అక్కడ పురుగులు పడుతున్నాయి. వాటితో నువ్వు వచ్చినటువంటి పప్పుతో బియ్యంతో అన్నదానం చేసి కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటారంటే గురువుగా పూజించుకో, అభ్యంతరం లేదు. ఎవరైనా ఇప్పుడు నన్ను కొంతమంది గురువు అనుకుంటారు. సాక్షాత్గా నాకు ఒక శ్లోకం పెడుతుంటారు, గురు బ్రహ్మ, మీరు గురువు లాంటి వారు, మీకు నమస్కారం అంటారు. మా శిష్యులు నన్ను గురు పూజ వచ్చో నాకు కూడా చేస్తారు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలా నువ్వు గురువుని ఆరాధన వేరు, కానీ గురువుగా దేవుడిగా నువ్వు పూజించబడేది మాత్రం తప్పది, అది కుదరదు, దానికి అర్హత లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ముస్లిం అనే విషయం సుస్పష్టం. మరి ఇంతకాలం ఈ విషయం మన హిందువులు ఎవరికి తెలియదు అంటారా? గుళ్ళు కట్టేసి ఇంట్లో దేవుళ్ళతో సమానంగా బాబా ఫోటో ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు మన ఛానల్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అదే పోస్టులు పెట్టాం. ఎందుకంటే వారి యొక్క మనోభావాలు దెబ్బతింటారని చెప్పేసి. అంటే ఇది పోను అది వికృత రూపం అయిపోయింది. మనము గురువుగా పూజించబడలేదు. ఇక మన ఇంట్లో దేవుళ్ళ గదిలోకి వచ్చేసి దేవుళ్ళ దగ్గర కూడా పెట్టేసి పూజ చేసి అంటే నేను తీసేశాను. మనం ప్రారంభం లేదని కాదు, అదే తప్పుగా అనుకోదు. మరి అప్పుడు ఒప్పుకునేటప్పుడు ఎందుకు ఒప్పుకోవాలంటే అప్పుడు విజ్ఞానం కలగలేదు, ఇప్పుడు జ్ఞానం కలిగింది కాబట్టి అతన్ని స్థానభ్రంశం చేస్తున్నాం. అంతే తప్ప గురువుకి నమస్కారం చేసుకో. నేను షిరిడి చాలాసార్లు వెళ్ళాను, షిరిడికి వెళ్ళాను, శనిసిగినప్పుడు వెళ్ళాను, పక్కన త్రియంబకేశ్వరం వెళ్ళాను, అక్కడ షిరిడిలో ఉన్నాం మేము. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ గురువుగా మాత్రమే చూస్తాను. దేవుడిగా నేను పూజించేటువంటి అవకాశం లేదు, దేవుడిగా పూజించే అర్హత ఆయనకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ మహిమాలు చేశాడని ఇప్పుడు ఏం చేసి నాకేం అర్థం కాలేదు. వాళ్ళని పోయి తీశారు పెట్టారంటే ఎక్కడ రుజువులు లేవు, వీటికి రుజువులు ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు ఆయన బాబా కింద ఉన్నటువంటి శిష్యులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వారికి అయినట్టుగా మీకు పుస్తకంలో కనపడుతుంది. మేము దాన్ని పరిశోధిస్తే ఆ పరిశోధనలు ఎక్కడ నిజం అని తినలేము, మాకు ఎక్కడ తినలేదు. మేము కూడా పరిశోధన చేసాం. ఆ పరిశోధనలో మనకి ఆయన ఎక్కడిక్కడ బూడిదలోంచి పిల్లాడబడుతూ తీర్చాడే విషయంలో అది ఎక్కడ మాకు కనబడలేదు. ఆ ప్రాంతానికి వెళ్ళాం, ఆ ప్రాంతంలో అటువంటి సంఘటన జరగలేదు, ఇది గ్యారంటీ. కాబట్టి దానికి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక్కొక్కరు జ్ఞానవంతులు అవుతున్నారు. అంటే మన మత విశ్వాసాలు దెబ్బకొట్టేటువంటి వ్యక్తుల యొక్క వికృత రూపం బయటపడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన చెడ్డవాడ అనవచ్చు మీరు, నేనేమనట్లేదు. ఇందాక చెప్పాను, కబీర్ దాస్ని గౌరవిస్తాం, ఆయన ముస్లిం కానీ రామభక్తుడిగా ఉన్నాడు ఆయన. ఇలా మనకి చాలామంది ఉన్నారు. సో చాలామంది ముస్లిమ్స్ కూడా మీకు హిందూ సమాజానికి పాటుపడిన వాళ్ళు ఉన్నారు, వారిని గౌరవిస్తాం మనం. అలా సాయిబాబాను కూడా గౌరవించే వరకే తప్ప ఆయన పూజించేటువంటి స్థాయి ఆయనకు లేదన్న విషయం వాస్తవం. నేను చెప్పేదంతవరకే. ఓకే, ఇందాక మీరు ఎందుకు ఇప్పుడు దేవాలయాల్లో కొంతమంది సాయిబాబా దేవాలయాల్లో ప్రతిష్ట లాంటివి చేసినప్పుడు ఆ దేవాలయాల్లో మేము కూడా వెళ్తుంటాం పూజలకి. ఇంకా దేవాలయం ఎప్పుడు వార్షికోత్సవం చేయాలి కదా, వెళ్ళినా సరే అక్కడ దత్తాత్రేయుడికి అందరికీ కూడా పూజ చేస్తూ సాయిబాబాని గురువుగా మాత్రమే ఆయన ఆరాధిస్తాను. నేను దేవుడికి ఎట్టి మీద ఆరాధించాను, నేను ఇంపాసిబుల్ అది. ఎందుకంటే అది కూడా చెప్పాను, ఎందుకంటే పురోహితుడు నేను. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం నా విగ్రహం ఉంది, దానికి హారతి ఇమ్మంటారు. ఓ గురువు రైట్, ఓకే, నా గురువు ఉన్నాడు, ముందు నాకు వేదం చెప్పిన గురువు ఉన్నాడు, జాతకాలు చెప్పిన గురువు గారు ఉన్నారు, ఆ గురువుకి చెప్పినట్టుగా పూజ తప్ప దేవుడిగా భావించి పూజ చేయను, అది ఇంపాసిబుల్. ఓకే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అసలు దేవుడు కాదు ఈ ముస్లింలందరూ కలిసి హిందువుల్ని ఆకట్టుకోవడానికి చేసినది అని చెప్పి. అయితే కానీ వాళ్ళు కూడా కనీసం పట్టించుకోరు కదా బాబాకి అంటే ఆరాధించడం కానీ. అక్కడ మీరు షిరిడికి వెళ్ళారో లేదో, అక్కడ చాలా మంది వచ్చేసి శుక్రవారం నమాజ్ కూడా చేస్తుంటారు. ఓకే, ఆ యొక్క సమాధికి నమాజ్ కూడా చేస్తుంటారు. అది మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు లైవ్లో మీకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అది సాయిబాబా ట్రస్ట్ లైవ్లో కనబడుతుంది కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఈ మధ్య మరి వార్తలు ఎంత నిజం అవుతుందో తెలియదు మనకు కూడా, కానీ అక్కడ వచ్చేటువంటి ధనం అంతా కూడా హిందూ వ్యతిరేకులకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఎంత నిజమో తెలియదు మనకు, కానీ హిందూ వ్యతిరేకులకు వెళ్తున్నట్టుగా కేవలం కొన్ని మతాల వారికి ఆ ధనం ఉపయోగపడుతుంది తెలుసు తప్ప హిందూ మతం వారి యొక్క ధనం అట పాడైపోవడం అనేది కరెక్ట్ కాదు. అది మనకు కొంత నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం దాన్ని అంటే అటువంటి మన కళ్ళకు కనపడలే, మా దానికి కళ్ళకు కనబడినప్పుడే దాని గురించి చర్చించే అవకాశం ఉంది. కానీ మీరు అడిగిన ప్రశ్న అతను దేవుడా కాదు, సమాధానం ఇంతవరకు. దేవుడు కాదు, కానేరడు, ఎప్పటికీ కానేరడు ఆయన. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా భగవద్గీత చదివింది లేదు. ఒక భగవద్గీత, ఒక రామాయణము, ఒక భారతము చదివినట్టుగా ఎక్కడ చెప్పాడు ఆయన? ఎక్కడ చెప్పలే. రాముడిని పిలిచాడా? పిలవలేదు. ఎక్కడ రాముడిని పిలవలేదు. హిందూ దేవుళ్ళని ఎప్పుడు ఆయన పిలిచిన ఎప్పుడు పేరుపోలేదు. కాబట్టి ఆయనకి రుద్రణ మంత్రాలతో, నమ్మక చమక మంత్రాలతో, వేద మంత్రాలతో అభిషేకంగా అర్చన చేయడం అనేది సాధ్యం కాదు, అది కరెక్ట్ కాదు. ఓకే, మేము ముస్లిమా హిందూనా అనే అతను ముస్లిమే, ఎట్టి పేరు ముస్లిమే, హిందువుగా కాడు, కానేరడు, అతను ముస్లిమే. అతనే చెప్పుకున్నాడు ఫకీరు, ఆయన ఫకీర్గా ఉన్నాడు, ఫకీర్గానే ఉంటాడు కూడా. మనం అతన్ని మార్చుకున్నాం, అనేక రకాలుగా అతన్ని మార్చుకున్నాం. అట్లాంటి ఏమంటారంటే మరి దేవుళ్ళని అనేక రూపాలుగా ఉంటారు కదా, నేను కాదని లేదే.
దేవుళ్ళు అనేక రూపాలుగా ఉంటారు. నేను ఎప్పుడు కాదన్నాను, దత్తాత్రేయుడు ఒక బిచ్చగాడి వేషం వేసుకున్నాడు, తాగుబోతుగా వేషం వేసుకున్నాడు. అంటే మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు నానా రూపాలు ధరించాడు ఆయన. దత్తాత్రేయ స్వరూపంలో అంటే తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా అనేక రకాల రూపాలు ధరించాడు. ఎందుకు? ఇలా ఉంటే నీ బతుకు ఇలా ఉంటుంది అని సాక్షాత్తుగా శంకరాచార్య వారిని ఆయన దత్తాత్రేయుడు పరీక్షించినటువంటి దృష్టి కూడా మనకుంది. సాక్షాత్తుగా పరమేశ్వరుతో మాట్లాడాడు శంకరాచార్య వారు. అటువంటి స్థితి మనకు కనబడుతుంది, మన వేదంలో ఉంది. అది మన యొక్క భారత భాగవతాల్లో స్పష్టంగా రాయబడింది. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మనం గురువుగానే భావిస్తున్నాం, గురువుగానే అనుకుంటున్నాం. కానీ అంతకంటే గొప్పవాడేం కాదినా. అంతలో కనీసం ఆవగించంత కూడా శంకరాచార్య కింద ఆవగించంతతోటి కూడా పనికిరాడు ఆయన. కాబట్టి ఆయన గురువుగా భావించి తప్ప నేను అవమానించట్లేదు. మరి చెప్తున్నాను, నేను మంచి వ్యక్తి, ఓకే రైట్, 10 మందికి మంచి చేశాడు, సేవ చేశాడు, 10 మందికి గౌరవంగా ఉంచబడ్డాడు, గౌరవించడం నో ప్రాబ్లం, నేను కాదనట్లేదు. కానీ దేవుడిగా పూజించడం అనర్హుడు, దేవుడిగా పూజించకూడదు, పనికిరాదు. దట్స్ ఆల్. ఆయన పకీరే, ఆయన హిందువు కాడు, కానేరడు. గురువుగారు, మీరు దేవుడు కాదు అని అంటుంటే నాకు ఇంకొక డౌట్ వచ్చింది. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఏదో ఒక సినిమాలో ఉడికి అన్నంలో, వేడివేడి అన్నంలో చెయ్యి పెట్టి తిప్పడం అనేది అదొక సీన్. అది నిజమే అంటారా? మరి ఏం కాలేదు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇప్పుడు సత్సాయిబాబా వచ్చేసి లింగాల నోట్లో తీసారని చెప్పారు. అవునవును. సో అది నిజమా అంటే మేము ప్రత్యక్షంగా చూసాం, సత్సాయినాథుడు తీసినటువంటి మేము చూసాం. మరి ఈ షిరిడి సాయి చేసినటువంటి అన్నం అనేది అప్పుడున్నటువంటి కేలార్కల్ లాంటి వాళ్ళు, ఇతరత్ర వాళ్ళు అలా చేసి ఉండవచ్చు, అలా తీసి ఉండవచ్చు, కానీ మేమే చూడలేదు. అంటే మనం విఠలాచార్య సినిమాలో కొన్ని దయ్యాలు ఉంటాయి. విఠలాచార్య సినిమాలో కొన్ని తెల్ల దయ్యాలన్నీ కూడా కాళ్ళు పొయ్యిలో పెట్టి మంట పెట్టుకోవడం, చేతితో అంత కలపడం, ఇవన్నీ కూడా చూసాం. మరి అది ఇది ఒకటేనా అంటే మనకు తెలియదు ఆ విషయంలో. కాబట్టి చేసి ఉండవచ్చు. నేను అదే అంటున్నా, గురువుగా తనకి శక్తి లేదనట్లే, శక్తి ఉండవచ్చు, అలా తన చేతులతో కలిపి ఉండవచ్చు. కానీ నేను ఆ పుస్తకాలు చదివినంత వరకే తప్ప అది ప్రత్యక్షంగా చూసింది కాదు కనుక దాని గురించి మేము చేయాలి. కానీ సత్యసాయినాథుడిది మేము చూసాం, తన యొక్క నిగం తీయడం అనేది మేము చూసాం, మా కళ్ళారా మేము చూసాం. ఒక 20 ఏళ్ల క్రితం మేము చూసాం కాబట్టి దాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగాం. ఆయన ముందు మా పిల్లలు పాడుతున్నప్పుడు మేము ఉన్నాం అక్కడ. అలాంటిది అతను తీసి గొలుసిచ్చి మా గురువు గారికి ఇవ్వడం మేము చూసాం. కానీ మరి అంటే కొంతమంది అంటారు చేతిలో ఏదో పౌడర్ పెట్టుకొని ఏదైనా చేయొచ్చు, వస్తూనే ఉంటుంది. అదంటే మరి చాలామందికి రావాలిగా, చాలామంది అలాంటి టెక్నిక్ వాడాలి కదా. సరే, అది అందుకనే అంటాం మనం, అదంతా భగవంతుడికి ఇచ్చా. ఇప్పుడు అటువంటి వ్యక్తుల్ని మనం తప్పట్టడం అంటే లేదు. ఇక్కడ మనకి ప్రత్యేక కనబడుతోంది. ఇప్పుడు ఎంతమంది సేవ చేసావు, ఎంత వేదోద్ధరణ చేసావు, నా సనాతన ధర్మాన్ని గొప్పగా డెవలప్ చేసిన వాడు నాకు గొప్పవాడు అవుతాడు. నా సనాతన ధర్మాన్ని గొప్పగా డెవలప్ చేసినవాడు, నా ధర్మాన్ని ఉద్ధరించిన వాడికి నేను ఎప్పుడు కూడా గులాంగిరి ఉంటా తప్ప ప్రతి ఒక్కళ్ళకి వచ్చి గులాంగిరి ఉండాలంటే కుదరని పని. అలాంటప్పుడు ఇక ప్రతి ఒక్క దర్గాలో పకీర్లందరూ కూడా వచ్చేసి నా మతం మీద పడి నా వల్ల గొప్ప అయిందంటే ప్రతి పకీర్కు నేను వచ్చి దండం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. అది ఎట్టి పరిస్థితులు అది ఆక్షేపణీయమే. అది దాన్ని నేను ఉపేక్షించే అవకాశం లేదు, ఆయన దేవుడిగా పూజించే అవకాశం లేదు.